నమస్కారం బాబాజీ. నమస్కారం అమ్మా. నమస్కారం. అసలు ఈ ధర్మాలన్నీ పాటించాలా? పాటించకపోతే ఏంటి నష్టం? ఏమవుతుంది? ధర్మాలన్నీ పాటించకపోతే ప్రపంచానికి ఒరిగేదేమి లేదు. ధర్మాలన్నీ పాటించకపోతే సమాజానికి వచ్చేదేమి లేదు. ధర్మాలన్నీ పాటించకపోతే నీకు నిన్నుగా ఏమి సాధించలేవు, దానివల్ల ఏమి జరగదు. కానీ నిన్నే నమ్ముకొని వచ్చిన ఈ రక్తానికి ఏమి సమాధానం ఇస్తావు? నిన్నే నమ్ముకొని పుట్టిన నీ భవిష్యత్తు నీ పిల్లలకి ఏమి సమాధానం ఇస్తావు? నీ పిల్లల పిల్లలు మా నాన్న మా తాత మా ముత్తాత అని చెప్పుకునేటప్పుడు ఆ చిత్రపటానికి విలువ ఎలా తెప్పించగలుగుతావు? కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అనేది ఎందుకు చెప్తాం ఇక్కడ? పాటించకపోతే ఏమవుతుంది అని అంటే, పాటించకపోతే ప్రపంచానికి వచ్చేది ఏమీ లేదు. పరమాత్ముడు నువ్వు పాటించేంత వరకు నిన్ను పుట్టిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక మానవ శరీరమే ఎంతో పుణ్యంతో వచ్చింది. ఆయన అనుకుంటే నిన్ను ఎక్కడో పశువులాగానో పందులలాగానో లేకపోతే ఇంకో దున్నల్లాగానో పుట్టించగలడు. నాలుక పెట్టి కన్నులు పెట్టి చక్కనైన ఆరోగ్యం ఇచ్చేసి ఇలా దూసుకుంటాం ఇలా దూసుకుంటాం ఇన్ని వివరంగా ఎందుకు ఇచ్చాడు? అన్నిటికీ ఒక అర్థం ఉంది. ప్రేమ. ఈ ప్రేమ ఎందుకు ఇచ్చాడు? పశువులకు కూడా ప్రేమ ఉంది, లేదన్నట్లేము, కానీ అది అర్థంగా కనబడుతుందా? మన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయగలం. ఇప్పుడు మాటలు లేని జంతువులే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మాటలుండి మనసుండి మనం ఎక్స్ప్రెస్ చేయలేము. చూడండి, ఇలాంటి విలువలన్నీ కోల్పోతే మీరు చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఈ దేశంలో ప్రేమనే అవసరం లేదు. ఈ దేశంలో కలియుగం కాబట్టి మీరు పాటించాల్సిన అవసరం ఏమి లేదు. జరగబోయేది ఏంటంటే, నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, నాకు కావాల్సింది పదవులు పేరు డబ్బు. ఇప్పుడు పదవులు పేరు అన్ని డబ్బు వస్తుంది కదా. పదవులు పేరు డబ్బు వచ్చిన వాడు అందరూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన జన్మ రహస్యం చెప్తే మట్టిలోకి వెళ్తాడు. మీరు మామూలుగా ఉండి ఏదో బురదలో బతుకున్న ఏడికి వెళ్తున్నారు, అదే మట్టిలోకి వెళ్తున్నారు కదా. కానీ మీరు అన్నట్టుగానే గొప్పగా నేను నా కుటుంబము సమాజం మంచి అనేవాడు కూడా అదే మట్టిలోకి వెళ్తాడు కదా. ఆ మట్టి మీద మొలుస్తుంది కదా ఒక పువ్వు. ఆ పువ్వుకు విలువ అంటే పవిత్రంగా వచ్చేది రక్షణ కవచం. అది ఆ మట్టికి మనల్ని పూడ్చాలన్న భయం కావాలి. ఇక్కడ ఎలా పూడుస్తున్నారు చూసారా? సాయంత్రం 6 అయితే ఆయన దయ్యమై వస్తాడేమో అని చెప్పి 6 గంటల ముందు పోయి పూడ్చేస్తున్నారు. అంటే అలాంటి పూడ్చక అవసరమా? మన మరణం చాలా మందికి భయం కావాలి. మన మరణం చిత్రపటాన్ని చూసినా కూడా తట్టుకోకూడదు, అంతటి భయం కావాలని ఆ విధంగా బతకాలి. మళ్ళా ఓల్డ్ విషయాల కంటే ముఖ్యంగా వేరే లెంత్ డిస్కషన్స్ కాకుండా స్మాల్గా డిస్కషన్ ఏంటంటే, రతన్ టాటా మరణం కొన్ని లక్షల కోట్ల జనాభాని కదిలించిందా? మరి ఆ మరణం మట్టిలోనే పోయింది కదా. అబ్దుల్ కలాం మరణం కూడా అలానే పోయింది కదా, వాస్తవం కదా. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే ఆ మధ్య ఎవరో పెద్ద రౌడీ షీటర్ గారు చనిపోయారు. ఆయన గారు ఎక్కడ చనిపోయారు? పేరు తీసుకోము, చనిపోయారు. అసలు అది మన దాకా వస్తే కూడా కింద కామెంట్స్ ఏమొస్తున్నాయని అంటే, దరిద్రం పోయిందని ఇంకేదో పోయిందని వస్తున్నారు. అబ్దుల్ కలాం గారికి ఏమొచ్చింది చూసారా? ఆయన చూస్తే ఒక దిగ్గజాన్ని కోల్పోయాం, ఒక కిరటాన్ని కోల్పోయాం, ఒక భవిష్యత్తుని కోల్పోయాం. అణుబాంబుని కనిపెట్టిన మహానీయుడు ఆయన అబ్దుల్ కలాం, మన ఇండియాకి అణుబాంబుని ఇచ్చిన వాడు. ఇలాంటి వాళ్ళ జ్ఞాన సంపదతో ఏమొస్తుందని అంటే, వాళ్ళు ఉంటే బాగుండేమన్న ధైర్యం వస్తుంది కదా. ముమ్మాటికి మీరు అన్న ప్రశ్నకి ఈరోజు పిల్లలు మేము ఇలానే ఉంటామన్న పిల్లలందరూ భవిష్యత్తులో ఓడిపోయేటోళ్ళే. కానీ మేము ఎలా ఉండాలని పరిగెత్తుతున్న వాళ్ళందరికీ భవిష్యత్తులో దారి ఉంది. నేను ఇలానే ఉంటానంటే ఒకప్పుడు ఇలానే ఉంటానన్న వాళ్ళందరూ ఈ రోజు 10,000 జీతాలకి పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇలానే ఉండాలి మేమన్నీ పౌరుషంగా పోయిన వాళ్ళందరూ వాళ్ళ చిన్న చిన్న జీవితాలకి కాంప్రమైజ్ అయిపోతున్నారు. మేము ఇలానే ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ ఈ రోజు ఎదుగుతున్న ఆ పిల్లల్ని చూసి బాధపడుతున్నారు. నా స్తోమత సరిపోతుందా, నా యొక్క స్థితి ఆర్థిక పరిస్థితి సరిపోతుందా అని భార్యతో చెప్పి ఎంతమంది తండ్రి ఎంతమంది తల్లులు ఏడ్చుకుంటూ పడుకోవట్లేరమ్మా. మరి ఆ ఏడుపులు నా పిల్లలు తాగి చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే ఆర్థిక పరిస్థితి. ఎందుకు చనిపోతున్నారంటే బలం లేక. లక్షల న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నా కుటుంబం బాగుండాలి అని అన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుకునే మాట ఏందనంటే, అమ్మా ఆ రోజుల్లో చదివించినప్పుడు చదువుకుంటే నాకు బాగుండేది, ఈ రోజు కనీసం బాగుండేదేమో, ఆ రోజు ఇలా ఉండేది అన్న ఈ బాధ పిల్లలకు రాకూడదని కదా ఈ తల్లిదండ్రులు ఈ ఎట్టి చాకరీ చేస్తున్నారు. మీరు ఆడపిల్లల్ని గమనించి చూడండి అమ్మా. నేను బెట్టింగ్, నా పేరు శివరుద్ర సాధు కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకురండి, మీరు పనికి ఎందుకు పోతున్నారు అడగండి అమ్మా. ప్రతి ఆడబిడ్డ చెప్పేది ఒకటే, ఇంటి రెంటు, వాళ్ళు కట్టే ఫీజులు, రెంటు ఫీజు. ఎందుకమ్మా రెంట్ కట్టాలంటే మా దగ్గర ఉన్నాయి కిరాయి ఇల్లులు 5,000 10,000. మరి ఫీజులు ఎందుకు అన్నామంటే లక్షలు కట్టకపోతే పిల్లలన్నా బాగుపడాలి కదా అన్న ఈ 2 సమాధానాలే తప్పితే నాకు ఇంట్లో బోర్ వస్తుంది సామి పోతున్నానే వాళ్ళు లేరు. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తున్నారు బాబా. మా భర్త తెచ్చే సంపాదన సరిగా లేదు, ఒకవేళ సంపాదించిన ఆయన హ్యాబిట్స్ ఆయనకే సరిపోతాయి.
ఇప్పుడు 25,000 30,000 30,000 ఇప్పుడు ఆయన తెచ్చే సంపాదన ఏమవుతుందంటే వ్యసనంగా ఆయన 10,000 ఖర్చు పెట్టుకుంటే ఈ స్త్రీ మరి ఆ 10-15,000 ఎలా లోటుపాటు చేయాలి, నడపాలి. కాబట్టి ఎదిగిన పిల్లలందరూ తినే తిండి కొంచెం బలంగా ఉంటుంది. చిన్న పిల్లలు అంటే చూడమ్మా ఏది పెట్టినా సరిపోద్ది, ఒక బిస్కెట్ ఇచ్చినా సరిపోతుంది. కానీ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చిన పురుషులు కడుపు నిండా తిండి తినాలి. ఎదిగే వయసులో ఉండాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంతటి బాధ. నాకేంది అని అంటే ధర్మాన్ని పాటించకపోతే నీకేమీ కాదు, పరమాత్ముడు నిన్ను ఏమీ చేయడు. నీకు అసలు ఏమి చేయడానికి అధికారం పరమాత్ముడికి ఏ విధమైనది రాదు. కానీ నిన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నువ్వు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వినాశనమే విపరీత బుద్ధితోనే వినాశనం వస్తుంది. ఇప్పుడు విపరీత బుద్ధి ఏంటంటే ఈ రోజుల్లో కలియుగంలో చాలా మంది యువకులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరెవరు, నీకెందుకు, నాకెందుకు, నువ్వు ఎవరని అంటారు కదమ్మా. వీళ్ళందరూ దొరుకుతారు నా తల్లి, మంచిగా దొరుకుతారు ఒక రోజు. స్వామి ప్రశ్నలన్నీ ప్రజలలో ఇలా మాట్లాడే వాళ్ళ ప్రశ్నలే నేను అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు బాగా గమనిస్తామ్మా, సైకలాజికల్ గా చాలా మంది డాక్టర్స్ ఇదే కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చేసుకున్న ఆడపిల్లల్ని ఒకప్పుడు ప్రేమ వివాహాలు చేసుకున్న మగపిల్లలు ఆడపిల్లల్ని జంటలను చూడండి, ఇప్పుడు 6 months 7 months వై దే ఆర్ గోయింగ్ టు ది కోర్ట్స్. మరి ఒకప్పుడు ప్రేమ వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులు అందరూ బాగానే ఉన్నారే, ఈ రోజు ఎందుకు ఓపిక లేదు? ఈ రోజు ఎందుకు ఓపిక లేదు నీకు అనంటే నీకు వచ్చిన ఫైనాన్స్ సరిపోదని ఒకటి, నీ ఎమోషన్స్ కి వాల్యూ లేదని ఒకటి, నీ ఫీలింగ్స్ కి అక్కడ వాల్యూ లేదని ఒకటి, ఇవన్నీ ఆలోచించిన నీకు ప్రేమించే అర్హత లేదు కదా తల్లి. ప్రేమ అంటేనే మీనింగ్ తెలియదు. సాక్రిఫైస్ లవ్ ఎంతమందికి ఉంది చెప్పండి. ఇక్కడ మనం నిన్నగాక మొన్న చూసిన న్యూస్ లో అమ్మ ప్రేమించిన కరెక్ట్ గా 3 నెలలకి ఆమెను గొడ్డలతో చంపాడంట, గొడ్డలతో నరికాడంట. గొడ్డలతో తలని నరికేశాడంటే ఆయన గారికి ప్రేమ అనే అర్థం ఏమిటి? అసలైన ప్రేమ కాదు, కామం. ఒక వ్యక్తి ఏమన్నాడంటే అమ్మా, కొన్ని సంవత్సరాల క్రితం విషయం ఇది నాతోని చెప్పినప్పుడు, మేము చదువుతున్న కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అసలు నేను ప్రేమ గురించి ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అప్పట్లో మనకు బస్ పాసే, 200-300 బస్ పాసే, ఇక అదే మహా ఉత్తమం. ఇక మధ్యాహ్నం తిండి కూడా ఉండకపోయేది. అయితే ఆయన గారు చిన్న డౌట్, మీరు చదువుకున్నప్పుడు 200 రూపాయల బస్ పాస్, 200 రూపాయలు చదువుకున్నప్పుడు బస్ పాస్ 8 రూపాయలు 8 రూపాయలు. చూడండి మీరు ఎక్కడ అంటే 8 రూపాయలు కూడా మన కష్టమే ఆ రోజుల్లో, అవి దొరకకపోయేది పెద్ద అమౌంట్లు. అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు బస్ స్టాండ్ లో. చాలా సేపు చూసి ఇదంతా జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్ దగ్గర. గొడవ జరిగినప్పుడు చాలా సేఫ్ అయిన తర్వాత ఆ అమ్మాయి సివిక్స్, నాదంతా మార్కెటింగ్, అదే బస్ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంకా సేమ్ కాలేజ్ కాబట్టి ఒక మాట వదిలే, ఏం జరుగుతుంది అని అంటే పెళ్లి ఫిక్స్ అయింది. అయితే ఆ అబ్బాయి ఎందుకు అబ్జెక్ట్ చేస్తానంటే మా వీధిలోనే ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే 2-3 years నుంచి లవ్. ఇప్పుడు ఏంది విషయం అని అడిగినప్పుడు ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఆయన ఇష్టమే కానీ మా అమ్మ నాన్న ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఏదో చేస్తారు పెళ్లి చేసుకున్నాక అని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేడంట. ఇప్పుడు ఆ అబ్బాయి వర్షన్ ఏంటంటే నాతో ఉండని, ఈ అమ్మ నాన్నలు ఉండకూడదని కదా. ఈ అమ్మాయి ఏమన్నదంట ఆ అబ్బాయిని, చూడండి అసలైన మ్యాజికల్ వర్డ్ ఇది. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ హట్ చేసింది తెలుసా అమ్మ? అసలైన ప్రేమ అంటే నేను ఎక్కడున్నా బతికుండి మంచిగా ఉండాలని కోరుకోవడం రా అన్నదంట. ఆ అబ్బాయి హట్ అయిపోయాడు అక్కడ. బాగా గమనించండి అమ్మ, అసలైన ప్రేమ అంటే నేను ఎక్కడున్నా బాగుండాలి అని అనుకోవడమేరా అని అన్నదంటమ్మా. కరెక్ట్. అంటే ఈయన ఏమనుకున్నాడంటే ఎక్కడున్నా కూడా బాగుండాలని అన్నావు అని అంటే నిజమే, నేను నీ మనసులో లేను కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ మాట అని ఆ అమ్మాయి కూడా ఏడుచుకుంటూ ఆ 2-3 వర్డ్స్ నాతో మాట్లాడింది. వేరే ఒక దగ్గర దిగిన తర్వాత అమ్మ ఈ వర్డ్ నేను కొన్ని లక్షల మందికి చెప్పా తల్లి. త్యాగము, త్యాగం, ప్రేమ త్యాగమే కదా. ఇప్పుడు త్యాగాలు లేవెందుకు? అది నా బాధ. అసలు ప్రేమే కాదు కాబట్టి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న అబ్బా, ఇప్పుడు ఈ యువకులను కూర్చోబెడితే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి వాళ్ళ దగ్గర ఈ విషయాలకి. ప్రేమ లేదంటే మరి ఆవిడకి లేదా ప్రేమ, నాకు ఉండకపోతే ఆవిడకు ఉండద్దా? ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే తలతో ఉండదు. ఇక్కడ రెండే స్వామీజీ నాకు అర్థమైంది. ఓన్లీ అట్రాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. అట్రాక్షన్ ఒకటి ఉంటుందమ్మా. అట్రాక్షన్ లో ఏముంటదంటే ఒక వయసు రీత్యా ఉంటది కదా. అట్రాక్షన్ అయినాక ప్రేమించుకుంటారు వీళ్ళు, ప్రేమించుకున్న తర్వాత వివాహం దాకా పోతారు. అసలైన అట్రాక్షన్ ఏంటంటే ఫైనాన్స్, అసలైన అట్రాక్షన్ ఎడ్యుకేషన్,
అసలైన అట్రాక్షన్ అప్పుడు నేను నీతో ఉండి ఇప్పుడు నేను నీతో ఉండి అని చెప్పేసి వచ్చేసరికి ఇద్దరి మధ్యలో ఉన్న అసలైన అట్రాక్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఈ అట్రాక్షన్తోనే ప్రేమ ఉంది. మీరు అన్నట్టుగా ఒకప్పుడు వయసుతో వచ్చిన ప్రేమలు అన్ని కూడా వెలుగుతూ ఉన్నప్పుడు గౌరవించారు, గౌరవించలేరు, ఎన్నో గొడవలు అయ్యాయి, దీనికి ఒప్పుకుంటాను తల్లి. కానీ ఎన్ని గొడవలైనా వదిలిపోకపోవడమే కదా బంధము. ఆ బంధానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటమ్మా, ప్రేమ అనేది పెళ్లి కాకముందుకు విడిపోతే చాలా ఇష్టం తల్లి. ఇక్కడ వచ్చిన సమస్యల్లా పెళ్ళైనాక విడిపోతున్నప్పుడు ఆ స్త్రీ గర్భవతి అయి ఉంటుంది. ఈ గర్భవతి అయిన ఆ తల్లి కోటు మెట్లకి తిరుగుతుంది. 6 ఏళ్ళకి 7 నెలలకి బిడ్డ పుడతాడు కదా, ఈ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ బిడ్డకు చూయించలేక ఆడపిల్లలు ఏడుస్తున్నారమ్మా. నాకు వస్తున్న దేవుడు దయ, నేను ధర్మంగా చెప్తున్నా, స్టూడియోలో కాదమ్మా, నాకు వచ్చే 100% ఫోన్లు ఇవే వస్తున్నాయమ్మా. మేము ఏం చేయాలి, ఏం చేయాలి. నాకు ఇంకో రకమైన క్లయింట్స్ కూడా వస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయి గర్భవతిగా ఉండి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అలా కొందరు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన విషయం కూడా అని మగవాళ్ళు వాపోతూ నా దగ్గరికి మగవాళ్ళు ఏమన్నారు, మగవాళ్ళ విషయం కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు క్షణికంగా మగవాళ్ళు హట్ ఎక్కడైతారంటే ఎక్కువ శాతంగా ఈ అమ్మాయి అమ్మా నాన్నలకి చెప్పే విషయాలు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఈ కొన్ని ఉండవు అంటారు చూడండి, ఇవి చెప్పడం. ఇందులో మేజర్ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ విషయాలన్నీ చెప్పేసరికి అక్కడ అల్లుడు పలచబడతాడు. అల్లుడు పలచాల్సిన అవసరం లేదే. ఈ కోడళ్ళందరికీ, ఈ బిడ్డలందరికీ అక్కడ హట్ అయిపోతారా? ఈ హట్ అయిపోయినాక వాళ్ళు ఏదో మాటో మర్యాదో ఏదైనా అడిగేసరికి సింపుల్ గొడవ పోలీస్ స్టేషన్కి ఎత్తుకుపోతారు. పోలీస్ స్టేషన్లో పోయేసరికి ఈయన హట్టు మామూలుగా గాడిగా నన్ను పోలీస్ స్టేషన్కి లాగుతారా మీరు? అంటే నేను ఎంత విలువలేని పని చేసినానా, కష్టమో నష్టంగా చేస్తా. సగం మంది యువతులు అంతా కోపిస్టులు ఉన్నారు, కానీ ఆ కోపిస్టులు అందరూ ప్రేమికులే. కానీ ఆ ప్రేమని గమనించి గుర్తించాల్సిన వాళ్ళు తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా గురువులో ఉన్నారంటే అమ్మ ఎవరికి ఓపిక లేదు కదా. వీళ్ళందరూ కోటు మెట్లు ఎక్కేటోళ్ళు అందరూ మంచోళ్ళు. చెడ్డోళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ, నీతో పాటు ఉండి వెన్ను పొట్టు పొడుస్తూనే ఉంటారు లైఫ్ టైం. ఈ విడిపోయేటోళ్ళందరూ ఏం చేస్తారు, ఇంకెందుకులే, మాలకెందుకులే, మీకెందుకులే అనుకున్న వాళ్ళు మగ పురుషులు ఆడపురుషులు ఏం ఆలోచిస్తారంటే ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఇక్కడ వరకే ఉంది అని ఆలోచిస్తారు. నేను అనేది అందరు యువతి యువకులకి ఏంటంటే విడిపోయే హక్కులు మనకు ఉన్నాయి, ఒకరినొకరు కలిసి ఉండే హక్కులు, సహజీవనం చేసే హక్కులు ఉన్నాయి మనకు. కానీ కడుపులో వస్తున్న పెట్టిన ఆ భవిష్యత్తును నాశనం చేసే హక్కు లేదు. ఇక్కడ సగం మంది అదే ఎందుకు ఇలాగా అన్వాంటెడ్ చిల్డ్రన్ ప్రొడ్యూస్ చేసి అనాథల్లాగా రోడ్ల మీద వదిలేసి సగం మంది యువతుల కోపాలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు లక్షల మంది యువతులు అదే కోపం తల్లి, లక్షల మంది యువతుల కోపాలు అవి. నేను ఓపెన్ గా చెప్తున్నా అమ్మా, ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఒక ఆస్తి గురించి. ఇంకా తెలియాల్సిన సమయం, పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఈయన దత్తత తెచ్చుకున్నాడు. బాగా గమనించిపోయే ప్రశ్న, దత్తత తెచ్చుకున్నాడు ఒక కొడుకునే తండ్రి. మంచిగా ఉంది, బాగా అనిపించింది, చాలా ఆనందం. దత్తత తెచ్చుకున్న సంవత్సరానికి కొడుకు పుట్టాడు. పిల్లాడు వచ్చిన వేళ విషయం వచ్చింది, కొడుకు పుట్టాడు. తర్వాత ఇంకో బిడ్డ పుట్టింది, తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. 4 అయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులందరూ 20-25 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళందరూ నాగర్ కర్నూలు వాళ్ళది కొంచెం ఇంకొక బిల్డింగ్ ఉన్నది, 4-5 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు పెద్దోడు పెళ్ళి అయింది, చిన్నోళ్ళు ఎవరు ఇంకా పెళ్లి కాలే. ఇంకా వదిన వచ్చి ఏమంటుందనంటే, చెప్పారు ఇట్లా చిన్నప్పుడు తెచ్చుకున్నాం చేసామంటే, ఈ వదిన చేసిన ముఖ్యమైన మంచి స్టెప్ ఏంటంటే, మన ఆస్తి మనం రాపించుకోవాలి, రేపటి రోజు రక్తం ఒకటి అవుతుంది అనేది ఒక చిచ్చు పెట్టింది. చిచ్చు పెట్టేసరికి తల్లిదండ్రులు ఏం చేశారు, పిల్లలు అందరూ అట్లా అని అంటే ఒప్పుకోలేరు. ఎందుకంటే అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు తెచ్చుకున్నప్పుడు అమ్మా అవి తెలియవు, కొంచెం పెద్దగా అయినప్పుడు తెచ్చుకుంటేనేమో నువ్వేంది నేనే అనొచ్చు కదా. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, కుటుంబంలో చిచ్చు పెట్టింది ఒక వ్యక్తి, బయట వ్యక్తి ఏమని పెట్టింది, చిచ్చు పెట్టిందని ఎందుకంటున్నానంటే, ఆ నలుగురు బంధాన్ని ఆవిడ ఒక మాటతో వదిలేసింది. చూడండి, మనది మనం రాపించుకోవాలి అనేసరికి ఇంకా రోజు చెవులో ఒకటే ఊదుడు ఒక రోజు అడిగితే తండ్రి అన్నాడంట, ఎంత మాట అన్నావు ఆస్తి గురించి, అసలు ఇంతవరకు పిల్లలకి తెలియదు, నువ్వు పిల్లలందరూ నువ్వు నా కడుపులో పుట్టావు అనుకున్నావు అన్న విషయము పంచాయతీలో చెప్తే ఆ తండ్రి అదే రోజు నైట్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. చూసారా, ఒక మాట కుటుంబాలను నాశనం చేసేస్తుందమ్మా. ఇక్కడ మీరు అన్న ఈ ప్రశ్న ఏమైపోతుందనంటే, ఎక్కడైతే బంధం భావ్యం విలువ వస్తుందో దాన్ని చెప్పుకొని కాపాడుకోండి అని అంటే, మన వాళ్ళు చెప్పేటి ఏంటంటే కుటుంబాలు కూలిపోయే విషయాలు చెప్పేస్తున్నారు. కూలిపోయే విషయాలు చెప్పకూడదు కదా. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తాం. ఈరోజు మనకు శాస్త్రం ఉంది కదా తల్లి, 1000 అబద్ధాలమ్మా ఒక కుటుంబం కలవాలని చేస్తే. కానీ ఇప్పుడు 2-3 అబద్ధాలు చెప్పి కుటుంబాలని వాళ్ళే నాశనం రోడ్డు పైకి వచ్చేసేసి వస్తున్నారు, నాశనం అయిపోతున్నారు. భార్యాభర్తలు చెప్పులతో కొట్టుకుంటారా అమ్మ పోలీస్ స్టేషన్లలో? ఇంత బాధ, చాలా నీచమైన పరిస్థితి. తల్లిదండ్రులు కొడతామా అమ్మ పరిస్థితి అదే. ఎన్ని గొడవలు అవుతూ ఉంటే
ఆ అమాయకమైన ఆ సుకుమారమైన ఆ మొహాలు కనబడవు ఆ పిల్లల చేతుల 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఏం బాధ అమ్మా అది? ఇదే జనాల యొక్క క్వశ్చన్ నేను అడిగాను. లేదు లేదు, అది మీరు చాలా ముమ్మాటికి అడమెంటల్ గా గొడవ. మేము ధర్మం ఎందుకు పాటించాలి, మేము చేసేదే ధర్మం. నువ్వు ధర్మం అంటే నువ్వు ధర్మం పాటించకపోయినా వచ్చే ఇక్కడ ఏం ప్రపంచం మునిగిపోయేది లేదు, కానీ ప్రపంచం మునిగేటప్పుడు ఎవరిని తీసుకుపోవాలి అలాంటి తీసుకుపోతుంది, అంతే కదా. ఇప్పుడు నువ్వు భూమికి భారమయ్యే పనులు చేసావు అనుకోమ్మా, పరమాత్ముడికి తెలియదా? చిత్రగుప్తుడి యొక్క పేరు కొంచెం అర్థం చెప్తే, చిత్రం అంటే నువ్వు చేసేటన్ని చిత్రీకరిస్తాడు, గుప్తుడు అంటే ఆయన కనబడాడు సీక్రెట్ గా. చిత్రగుప్తుడు యమ ధర్మ రాజు. ఇప్పుడు యమ అంటే ప్రాణాలు తీసేవాడు కదమ్మా, అయితే యముడు ధర్మంతోనే తీయాలి ప్రాణాలు, అంటే వాళ్ళిద్దరు లెక్కలోనే ఉన్నారు. చూడండి, కేవలం మనము ఒక 60-70 సంవత్సరాలు బతికిపోయే ఈ ప్రాణాలు ధర్మము లేదు, మనం చేసే పనులు ఏందో మనం కనబడకుండా ఒక ఆయన రాసేసి పెడుతున్నాడు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ రికార్డింగ్, ప్రీ రికార్డెడ్, మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఓన్లీ. దాన్ని దిక్సూచిలా చూపిస్తాడు అక్కడ, నాయన నువ్వు పలానా సంవత్సరాలు పలానా ఏజ్లో పలానా విధంగా చేసావు కాబట్టి ధర్మాన్ని పాటించాలి. వ్యక్తులు ఎవరి వ్యక్తిగత ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. ఆ మానవ ధర్మాలని పాటించకపోతే మీ పరిస్థితి, మీ జీవితము అపసవ్యంగా మారిపోతుంది అని బాబాజీ కూడా చెప్పారు. అర్థం చేసుకోండి. నమః శివాయ. జై గురుదేవ.